ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:30 తర్వాత ఊహించని సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే మధ్యాహ్నం 1:30 తర్వాత ఊహించని సంఘటన వారి యొక్క జీవితం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. జీవితంలో ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇది వీరికి చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుందనే చెప్పుకోవాలి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభరాశి వ్యక్తులు కోరుకోరు. బాధను ఎప్పుడూ మనస్సులోనే దాచుకుంటారు. కానీ ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి కొన్ని సందర్భాల్లో చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, మధ్యాహ్నం 1:30 తర్వాత ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తితో, అది స్నేహితుడు, స్నేహితురాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఒక వ్యక్తితో మీరు చాలా కాలంగా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే వారితో చిన్న విషయంలో మీకు ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే అంతవరకు మీరు బాగానే మాట్లాడుకుంటారు. అది ప్రత్యక్షంగా కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్లో కావచ్చు, ఇలా ఏ విధంగా అయినా సరే అంతవరకు బాగానే ఉంటారు, బాగానే మాట్లాడుకుంటారు. ఒకేసారి చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవకు తావుతీసే పరిస్థితులనైతే కనిపిస్తున్నాయి. ఊహించని ఈ సంఘటన మిమ్మల్ని ఎంతగానో బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, ఈ రోజు దినఫలాల్లో ఈ విధంగా ఊహించని సంఘటనతో పాటు మిశ్రమమైన ఫలితాలైతే ఉండబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అంటే ఆ అవకాశం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు మీకు ప్రతిఫలం అనేది లభించలేదు. ఈ సమయంలో ఈ రోజు ఆ ప్రతిఫలం అనేది మీకు దక్కబోతుంది. అటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఆ ప్రయత్నాల్లో వారు సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీకు చక్కటి ఉద్యోగ అవకాశం వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క సంతానం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు. దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ పరంగా కానీ ఇతరత్రా రంగాల్లో ఏదైనా అవకాశాల కోసం
మీ యొక్క సంతానం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఖచ్చితంగా మంచి అవకాశం వారి ముందుకు వచ్చే సూచన అయితే ఈ రోజు తన ఫలాల్లో కుంభరాశి వారికి కనిపిస్తుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొన్ని సవాళ్లతో కూడుకున్న సమయం అనే చెప్పుకోవాలి. మీరు చెయ్యని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా పై అధికారుల ముందు మీరు బ్లేమ్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని కొంత బాధ పెట్టే అంశమైనప్పటికీ మీరు ఏ తప్పు చేయలేదని మీరు నిరూపించుకోగలుగుతారు. దానికి మీ యొక్క సన్నిహితులు అంటే తోటి ఉద్యోగస్తుల్లో మీకు క్లోజ్ గా ఉండే వ్యక్తుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. మీరు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా అందరి ముందు నిరూపించుకునే ఒక అవకాశం కూడా మీకు వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ప్రమోషన్ల కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్న వారు ఉన్నారో వారు గుడ్ న్యూస్ అయితే వెళ్ళబోతున్నారు. అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారు, అర్హత ఉండి ఆర్థిక పెరుగుదల లేకుండా మీ యొక్క జీవనాన్ని సాగిస్తున్న వారు ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆయా రంగాల్లో అవకాశాలైతే లభిస్తాయి. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకోవటంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పై స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి కూడా ఈ రోజు అంత బాగాలేదనే చెప్పుకోవాలి. మీకు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చిన్న టాపిక్ వల్ల మనస్పర్ధలు వస్తాయి. మీ మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలోని వారికి ఈ రోజు చాలా అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే మీరు మీ యొక్క వ్యవసాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. పెట్టుబడులు కావచ్చు, లేకపోతే కనుక ఏ పంటలు వేయాలి అనే దాని గురించి, అలాగే ఎక్కడ అమ్మాలి అనే దాని గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపార జీవితం సాధారణంగానే సాగిపోతుంది. కానీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో అంటే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి మాత్రం వ్యాపార భాగస్వాములతో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మరి మీ మధ్య గొడవ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం వ్యాపారస్తులు అంటే ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం చూస్తే కనుక ప్రశాంతంగా ఉంది. ఇదివరకు మీ మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. గత కొంతకాలంగా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో ఉంటున్న వ్యక్తులు కానీ, దూరంగా ఉంటున్నటువంటి తోబుట్టువులు కానీ, భార్యాభర్తలు కానీ, లేకపోతే మీ యొక్క సంతానం, తల్లిదండ్రులు, ఇలా మీ యొక్క సొంత వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకొని ఈ రోజు మీరు ఒకరినొకరు పలకరించుకుంటారు, మాట్లాడుకుంటారు. మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవటం మీరు ఈ రోజు నుండే మొదలు పెడతారు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఊహించని సంఘటన ప్రతికూలంగా కనిపిస్తుంది. మరికొన్ని సంఘటనలు కూడా మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవులు దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే ఖచ్చితంగా మీకు కలుగుతాయి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.